నన్ను ఆశీర్వదించండి స్వామి. నీ సంకల్పము సిద్ధించునుగాక. అయ్యా, ఈ ఊరు చిలుకూరు కదయ్యా? అవునయ్యా. తమరూరు చిలుకూరే కదండి? చిలుకూరులో ఒక పుణ్యపురుషుడున్నాడంట. చేతికి ఎవుకే లేదంట, దానాలు చెయ్యకపోతే తిన్నది అరగదంట, పాపం నిద్రే పట్టదంట. ఆయన మీకు తెలుసా? ఆయన పేరు? ఓ, చుట్టుపక్కలంత పేరు తెచ్చుకున్నాడని చెప్తా ఉంటే ఇంకా పేరు అడుగుతావిందయ్యా తెలవనట్టు. అవతల పక్కింటోడికి పేరు వస్తా ఉంటే యువతల ఇంటోడికి మంట మండదు. తమరు అడిగారు కాబట్టి చెబుతున్నా, పేరు గొన్నాల రెడ్డి. దేవుడిచ్చిన దాంట్లో ఇంకొకరికి సాయం చేయటం ప్రతి మనిషి చేయవలసిన పని. అదేదో గొప్ప విషయం అన్నట్టు గొన్నాలరెడ్డి ఒక్కడే ఆ పని చేస్తాడని చెప్పటం నాకిష్టం ఉండదు. తెలుస్తానే ఉంది, పక్కోడిని పొగిడితే తమరికి తెక్కరేగుద్దని. ఆ ఈర్ష్య, పగ, ద్వేష, అసూయ తాలూకు ఛాయలు కనిపిస్తానే ఉన్నాయి తమరి మొహంలో. రెడ్డినా? సేఠ్జీ గొన్నాల రెడ్డి గారు వీరే. రెడ్డిజీ నమస్కార్. నమస్కారం. వీరన్న, నాయన ఆరోగ్యం బాగుందా? ఏం బాగోలేదు రెడ్డినా. పంట పోయి నాన్న డబ్బు కోసం సేఠ్జీ దగ్గరికి వెళ్తే ఎవరైనా జమానత్ ఉంటే గానీ డబ్బు ఈయనన్నాడు. సేఠ్జీ, ఈ వీరన్న తండ్రి నాకు బాగా స్నేహితుడు. రెక్కల కష్టం నమ్ముకున్నోడు, మాట తప్పడు. అతనివ్వలేని పరిస్థితే గనక వస్తే నేనిస్తాను, కావలసిన పత్రాలు రాసిస్తాను. రెడ్డిజీ, మీ మాట నాకు చాలు. పత్రాలు, జమానత్తులు ఏమీ అక్కర్లేదు. ఇతను అసలు వడ్డీ ఇయ్యలేని పరిస్థితే వస్తే మొత్తం ఆ వడ్డీ కాసిన వాడికే ఇచ్చాననుకుంటా. జై బాలాజీ. రెడ్డిజీ, ఇది స్వామివారి హుండీలో వెయ్యండి. జై బాలాజీ. ఇంతకీ తమరెవరు? మేము అజ్ఞానులం. ఒకడికి పేరొస్తే ఏడ్చేవాళ్ళం. మరి ఇప్పుడు బాలాజీకి భక్తులం, ఈ భక్తుడికి శిష్యులం. చంద్రగిరి మహారాజు గిరిధర్రాయలకు జయ హో, దిగ్విజయ హో. చంద్రగిరి మహారాజు గిరిధర్రాయలకు జయ హో, దిగ్విజయ హో. మా చంద్రగిరి వంశాన్ని రక్షిస్తోన్న మా కులదేవతలైన వెంకటేశ్వర భగవానుడికి ప్రణామం చేస్తూ ఈ రోజు సభను ప్రారంభిస్తున్నాం. స్వామి సన్నిధిలో తీర్థయాత్రికుల సంఖ్య నిత్యం రద్దీగా ఉంటుంది. పర్వతం పైన యాత్రికులకు నివాసం, భోజన వసతులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. భక్తుల సౌకర్యార్థం ఒక ఉత్తమ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇందుకొరకై మన రాజదర్బారులో ప్రథములు, ఉత్తములైన మంత్రి నాగపనివర్మను తిరుపతి క్షేత్రానికి పాలనా సలహాదారునిగా నియమిస్తున్నాం. ప్రభు, మీరు నా యందు ప్రకటించిన విశ్వాసానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారు, మా తాతగారు, మా పెద్ద తాతగారు చంద్రగిరి సామ్రాజ్యానికి సేవలు చేసి కృతార్థులైనారు. ఇప్పుడు మీరు ఈ మహాకార్యాన్ని నాకు అప్పగించి నా ప్రతిష్టని పెంచారు. ప్రభు వెంకటేశ్వరుడు మా హృదయంలోని కోరికను మీ ద్వారా పూర్తి చేసి తన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకు కల్పించారు. మనసా, వాచా, కర్మణ ఈ బాధ్యతను స్వీకరిస్తూ పూర్తి శ్రద్ధాభక్తులతో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని మాట ఇస్తున్నాను. మిమ్ములను విశ్వసిస్తున్నాము. సమస్త చంద్రగిరి సామ్రాజ్యానికే సేనాపతి, మాకు ఆప్తుడు విక్రమదేవరాయ, ప్రభువులకు మా ప్రణామాలు. నీపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ సామ్రాజ్యంలోని ప్రజల రక్షణ పట్ల నీకున్న శ్రద్ధ మాకు పూర్తిగా తెలుసు. అందుకే తిరుమల క్షేత్ర పరిపాలనా బాధ్యతలను నీపై ఉంచుతున్నాం. మహాపండితుడు నాగపని సహకారంతో ఖచ్చితంగా మీరిరువురు తిరుమలను అభివృద్ధి పరచగలరు. ఇందులో మాకెటువంటి సందేహము లేదు. ఏ ఖడ్గదాటికి శత్రువులు కంపిస్తారో, ఏ ఖడ్గనర్తనానికి చలించి శత్రుసేనలు చెల్లా చెదరై పరుగులు తీస్తాయో, ఆ ఖడ్గం చంద్రగిరి సామ్రాజ్య రక్షణ కోసం హిమాలయంలో అడ్డు నిలుస్తుంది.
ఆ ఖడ్గ సాక్షిగా చెబుతున్నాను. నాకప్పగించిన బాధ్యతను నా శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించి పూర్తి చేస్తాను. ప్రభు, ఇప్పుడు సేనాధిపతి విక్రమదేవరాయలు తన ఖడ్గచాలనం శౌర్య ప్రతాపాల గురించి తెలిపి మనందరినీ సంతసింపచేశారు. అయితే ఈనాడు తిరుమల పుణ్యక్షేత్ర రక్షణకు కేవలం భుజబలం ఒక్కటే సరిపోదు. ధార్మిక దృష్టి, భక్తిభావన అవసరం. ఈ పుణ్యక్షేత్ర పరిపాలనకు హృదయంలో భగవంతునిపై శ్రద్ధ, భక్తి, ఆయన దర్శనం కోసం వచ్చే భక్తుల ఎడల సేవ, వారి ఎడల గౌరవభావం ఎంతో అవసరం. నేను విశ్వసిస్తున్నాను సర్వ సైన్యాధిపతి శ్రీ విక్రమదేవరాయలు నా భావాన్ని అర్థం చేసుకుంటారని. రాజగురు, మనకి దైవం పట్ల కేవలం ధార్మిక దృష్టి, శ్రద్ధాభక్తి మాత్రమే ఉంటే చాలదు. మంత్రోచ్చారణ, అర్చనలు చేసే మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందరికీ తెలుసు తిరుమలకు వెళ్లే రహదారి ఎంత కఠినమైనదో. పర్వతాలు, లోయలు, ముళ్ల కంపలను దాటుకుని యాత్రికులు వెళ్లాల్సి ఉంటుంది. మార్గంలో క్రూర మృగాలు, దోపిడీ దొంగలు, అసాంఘిక శక్తులు, విద్రోహక చర్యల భయం ఉండనే ఉంది. వీటిని అడ్డుకోవడానికి ఖడ్గం కావాలి. మంత్రోచ్చారణ భక్తి భావన కాదు. కేవలం భక్తి భావనే భక్తులకు రక్షణ కల్పిస్తుందంటే మాకు అభ్యంతరం లేదు. తక్షణమే మా ఖడ్గాన్ని త్యజించి మీ శిక్షణికం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరిస్తాను. విక్రమదేవరాయ, రాజగురు, ఇది వాగ్వివాదాలకు సమయం కాదు. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఇది మా ఆజ్ఞ. ఇంతటితో సభ ముగిస్తున్నాం. భక్తి, ఆరాధన, తపస్సు, స్వామి దర్శనం సమస్తం అబద్ధం, అసత్యం, భ్రమ. ఏమిటి నువ్వనేది? ఇదంతా అబద్ధము, అసత్యము అని ఎలా చెప్తున్నావు? మహారాజా, ఒక పూజారి నాతో చెప్పాడు, 12 వర్ష దీక్షను తలపెడితే ఆ భగవంతుడు సాక్షాత్కరిస్తాడని. సంకల్పించి 12 వత్సరములైనా ప్రభువు దర్శనమివ్వలేదు. అలాగా? ఇంకా స్వామి సాక్షాత్కరించలేదా? అవును మహారాజా, నేను ఇన్ని సంవత్సరాలు వ్యర్థమే చేశానేమో. సాధన, ప్రతిరోజు ప్రభువు ప్రార్థన, ఆరాధన అంతా వ్యర్థమైపోయింది. నిరాశే మిగిలింది. అసలు నేను ప్రభు దర్శన దీక్షను సంకల్పించి మహాపరాధం చేశానేమో. ఒక భక్తుడవై ఉండి అలా అనటం సరికాదు. దీక్షను తీసుకొని తప్పు చేశాననటం అనుచితం. నీ ఆరాధ్య దైవాన్ని నిందించడం నీకు తగదు. ఒక్క మాట చెప్పు, నీవు నీ దీక్షని ఎప్పుడు ప్రారంభించావు? ఇదే రోజు వైకుంఠ ఏకాదశి నాడు. వైకుంఠ ఏకాదశి రేపు ప్రారంభమవుతుంది. బహుశా నీకు దీక్షా ఫలం రేపు లభించవచ్చు. 12 వత్సరాలుగా లభించని ఆయన అనుగ్రహం రేపు మాత్రం లభిస్తుందన్న నమ్మకం ఏమిటి? భగవంతుని దర్శనం భక్తులకు ఎప్పుడు ఏ రూపంలో కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నీవు భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా స్వామిని పూజించు. భగవంతుని దర్శనం తప్పక లభిస్తుంది. విక్రమదేవరాయలకు స్వాగతం. మీ ప్రేయసి చంద్రముఖి మీకోసం ఓ అమూల్యమైన కానుకను తెచ్చింది. స్వీకరించండి. కాషాయ వస్త్రాలు, దండక మండలాలు. చంద్రముఖి, ఇదేం కానుక? నన్ను అపహాస్యం చేస్తున్నావు. నాకు తెలుసు, ఈ మూర్ఖపు కార్యానికి విదూషకుడు నీవే కదూ నాగపణి. ప్రభు విక్రమదేవ, మిమ్మల్ని చంద్రగిరి సామ్రాజ్యానికి సమ్రాట్టుగా చూడాలన్న మా కోరిక ఇకపై నెరవేరుతుందన్న నమ్మకం మాకు లేదు. మీరు రాజు కానప్పుడు
చంద్రముఖికి మహారాణి అయ్యే అవకాశం ఈ జన్మకి ఎలాగూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నన్ను సైన్యాధిపతిగా ఊహించుకోవడం నాకు కలలో కూడా దుస్సాధ్యం కదా. అంచేత మీరీ కాషాయ వస్త్రాలు ధరిస్తే